బంగారు గొడ్డలి కథ. ఒక ఊరిలో ఆశయ్య, కాశయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. కాశయ్య తన పని కష్టపడి చేసుకునేవాడు. ఆశయ్య బద్ధకస్తుడు. కాశయ్య రోజూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని తెచ్చి అవి అమ్ముకొని వచ్చిన డబ్బులతో జీవనం సాగించేవాడు. సూర్యోదయంతోనే లేచి గొడ్డలి చేత పట్టుకొని అడవికి బయలుదేరాడు కాశయ్య. ఒక పెద్ద చెట్టును చూసి అక్కడికి వెళ్ళాడు. ఈ చెట్టుకు చాలా కట్టెలు కొట్టుకోవచ్చు అని అనుకున్నాడు. చెట్టు ఎక్కి కట్టెలు కొడుతుండగా గొడ్డలి జారి కిందనే ఉన్న చెరువులో పడింది. అప్పుడు కాశయ్య బాధపడుతూ చెరువులోని గంగమ్మ తల్లిని ప్రార్థించాడు. కాశయ్య ప్రార్థనకు మెచ్చి గంగమ్మ తల్లి ప్రత్యక్షమైంది. ఓ మానవా, నన్నెందుకు వేడుకొనుచున్నావు అని అడిగింది గంగమ్మ తల్లి. అప్పుడు కాశయ్య, నా విలువైన గొడ్డలి జారి చెరువులో పడినది. నా గొడ్డలి నాకివ్వు, నా గొడ్డలి నాకివ్వు అని అన్నాడు. వెంటనే గంగమ్మ చెరువులో మునిగి బంగారు గొడ్డలిని చూపించింది. ఆ గొడ్డలి నాది కాదు అని అన్నాడు కాశయ్య. మళ్ళీ వెండి గొడ్డలి చూపించింది. అది నాది కాదు అని అన్నాడు. నాది ఇనుప గొడ్డలి అని అన్నాడు కాశయ్య. అప్పుడు గంగమ్మ చెరువులో నుండి ఇనుపగొడ్డలి తెచ్చింది. ఈ గొడ్డలి నాది అన్నాడు కాశయ్య. నీ నిజాయితీకి మెచ్చి నీకు 3 గొడ్డళ్లను ఇస్తున్నాను బహుమతిగా అని అంది గంగమ్మ తల్లి. 3 గొడ్డళ్ళు తీసుకొని ఇంటికి వెళ్ళి తన భార్యతో జరిగిన విషయం చెప్పాడు కాశయ్య. భార్యతో చెబుతున్నప్పుడు చాటుగా విన్నాడు ఆశయ్య. నేను కూడా బంగారు గొడ్డలి తెచ్చుకోవాలి అని అనుకొని ఒక ఇనుప గొడ్డలి తీసుకుని చెరువు దగ్గరికి పోయి గొడ్డలిని చెరువులో పడేశాడు. నా గొడ్డలి నాకివ్వు, నా గొడ్డలి నాకివ్వు అని గంగమ్మను ప్రార్థించాడు. వెంటనే గంగమ్మ ఇనుపగొడ్డలిని చూపించింది. ఇది నాది కాదు అన్నాడు ఆశయ్య. వెండి గొడ్డలి చూపించింది. ఇది నాది కాదు అని అన్నాడు. బంగారు గొడ్డలి చూపించింది. అమ్మా, ఈ గొడ్డలి నాది అని అన్నాడు. వెంటనే అతని దుర్బుద్ధి తెలుసుకున్న గంగమ్మ, ఈ 2 నీవి కావు, నీది ఇనుపగొడ్డలి. నీవు అత్యాసపరుడవు. నీ ఇనుపగొడ్డలి తీసుకుని కష్టపడి బతుకు అని ఇనుపగొడ్డలి ఇచ్చి వెళ్ళిపోయింది గంగమ్మ. ఏడ్చుకుంటూ ఇంటికి దారి పట్టాడు ఆశయ్య. కాశయ్య ఆ బంగారు గొడ్డలిని డబ్బుగా మార్చుకొని సంతోషంగా బతుకుతున్నాడు. ఈ కథలోని నీతి: దురాశ దుఃఖానికి చేటు, అత్యాశ వలన అందలము ఎక్కలేవు.